సహజ వనరులను కొల్లగొట్టే గ్రావెల్ మాఫియా, శాండ్ మాఫియా ఆగడాలను అడ్డుకోవాలని నెల్లూరు జిల్లా కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి అధికారులను ఆదేశించిన విషయం తెలిసిందే. కానీ విడవలూరు మండలం ముదివర్తి ఇసుక రీచ్లో జేసీబీతో అర్ధరాత్రి ఇసుక అక్రమంగా తరలించడంతో ఇసుక ట్రాక్టర్లను గ్రామస్తులు అడ్డుకున్నారు. దీంతో ఇసుక ట్రాక్టర్ల యాజమాన్యానికి గ్రామస్తులకి మధ్య వాగ్వాదం చోటు చేసుకుని అక్కడ స్వల్ప ఉద్రిక్తత నెలకొంది. సమాచారం అందుకున్న పోలీసులు ఇసుక రీచ్ వద్దకు చేరుకుని రీచ్ లో ఉన్న జేసీబీని ఒక ట్రాక్టర్ ని స్వాధీనం చేసుకుని పోలీస్ స్టేషన్ కు తరలించారు. అప్పటికే మరికొన్ని ట్రాక్టర్లు వేరే మార్గం ద్వారా వెళ్లిపోయాయని గ్రామస్తులు వాపోయారు. ఈ ఇసుక మాఫియా మొత్తం స్థానిక అధికార పార్టీ నాయకుడు అండదండలతో జరుగుతుందని గ్రామస్తులు ఆరోపించారు. దీనిపై ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డి దృష్టి పెట్టి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. పెడవలూరు మండలం ముదివర్తి గ్రామం నైట్ పూట రఫీ అనే వ్యక్తి టీడీపీ నాయకుడు జేసీబీతో 10 ట్రాక్టర్లు పెట్టి అర్ధరాత్రి ఇసుక తరలిస్తున్నాడు. దీన్ని మేము అడిగితే ఇది మా ప్రభుత్వం మమ్మల్ని తిరగబడినట్టు అడుగుతున్నాడు. ఇలాగే అర్జున్ వారి దగ్గర శ్మశానం ఎత్తుకోబోయేదాన్ని కూడా దావ లేకుండా చేశాడు. అక్కడ గుంట్లో పెట్టేసి ఇక్కడ గుంట్లో పెట్టాడు. ఎవరికి తెలియకుండా, ప్రజలకు తెలియకుండా నైట్ పూట 12 గంటలప్పుడు అర్ధరాత్రి వప్పుడు ఇట్లాగా జేసీబీ పెట్టి 10 ట్రాక్టర్లతో ఇసుకెత్తున్నాడు. దాన్ని అడిగితే ఇది మా ప్రభుత్వం, ఎమ్మెల్యే గారి పర్మిషన్ ఉంది లేదో మాకు తెలియదు. మేము అడిగితే ఇది మా ప్రభుత్వం, ఇది మా రాజ్యం, మేమేమేం చేస్తాం అని మమ్మల్ని తిరగబడుతున్నాడు. దీనికి మీరు అందరూ అధికారులందరూ దీనికి న్యాయం చేయాలని కోరుతున్నాం.